కడుక్కొని ఇవి కొంచెం మసాలా చేస్తే చాలా బాగుంటుంది మిల్ మేకరు. కర్రీ మిల్ మేకర్ దోసకాయ ఎవరైనా తిన్నారండి? ఇవి కొన్ని వాటర్ పోసి వేడి నీళ్ళు ఉడికాక కొన్ని కడిగేయాలండి. కడిగేస్తే అప్పుడు మనకి బాగా వస్తుంది. ఇలా కోసుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, దోసకాయ అండి. ఇది మిల్ మేకర్ వేసి కర్రీ అండి. నూనె కాగిందండి. నూనె పోసేటప్పుడు నేను చేయలేక నూనె చూపించలేదండి. 3 గంటలు పోసాను. జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో గ్యాస్ ఫామ్ ఉంటే గ్యాస్ రాదు మనకి. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే అది బాగా మగ్గుతుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. ఇప్పుడు దోసకాయ వేయాలా. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చి టమాటా కానీ వేస్తే దోసకాయ టమాటా ఉడుకుతుందండి. టమాటా మిల్ మేకర్ కర్రీ కావాలని యూట్యూబ్లో ఎన్ని దగ్గరకు వచ్చినా రాలేదండి. ఈరోజు టమాటా మిల్ మేకర్ వీడియో పెడదామని నేను కూడా అనుకుంటున్నాను. ఇదండి ఇలా ఉడుకుతాం చూడు చాలా బాగా. మనం మిల్ మేకర్ కర్రీ చేసినప్పుడు ఇంకొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే మగ్గుతుంది టమాటా దోసకాయ కర్రీ మంచిగా వస్తుందండి. ఇలా చూడండి సగానికి ఉడికింది కదా. ఇప్పుడు కారం వేయాలండి. దోసకాయ ఉడికాక ఉప్పు తక్కువ ఉంది, ఇంకా ఉప్పు వేసాను. మీరు ఎవరైనా చేసుకున్నారా మిల్ మేకరు దోసకాయ? ఇప్పుడు మిల్ మేకర్ వేస్తాను. అన్నీ కొన్ని వేసి వండుతున్నానండి. కర్రీకి టేస్ట్ వస్తుంది పుల్ల కానీ. దోసకాయ చూడండి, మిల్ మేకరు దోసకాయ అన్నిటికీ ఉప్పు కారం పడుతుందండి. మనం ఇలా చేసుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలండి. అది గట్టికి కాకుండా ఉండేదానికి కొన్ని వాటర్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గుజ్జుగా వస్తే కర్రీ కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలా. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేయాలండి. మనకి కొత్తిమీర వేస్తేనే కదా కూర టేస్ట్ వస్తుంది. అందుకని చాలా బాగా వచ్చింది కదా కర్రీ. వీడియో పట్టుకొని చేయలేకపోతున్నాను, స్టిక్ ఉంది కానీ చేయలేకపోతున్నానండి. ఇలా చూడండి దోసకాయ కర్రీ ఎలా అయిందో మంచిగా వచ్చింది కదా. నీళ్ళు వేస్తే కొంచెం నాకైతే కళ్ళు తిరుగుతుందండి ఎందుకో. అబ్బా ఇలా చూడండి కర్రీ దగ్గరకు వచ్చింది కదా. దగ్గరకు వచ్చినప్పుడు మనము కొంచెం ఇంకా మంట తగ్గించుకుంటే ఆ కర్రీ మీద నూనె తేలుతుందండి. పొద్దునుంచి వాకిలు ఉడిచిన, ఇంట్లో పని చేసిన, కర్రీ చేసిన కళ్ళు తిరుగుతుంది. రాత్రి అన్నం తినలేదు, ఇడ్లీ తిన్నాను. అందుకనేమో ఇలా చూడండి కర్రీ అయిపోయింది. మనం ఈ దోసకాయ కర్రీ చేసే లోపల నా పని అయిపోయిందండి. ఒక ఇడ్లీ తిన్నాను. మనం ఎవరెళ్ళకన్నా వెళ్ళాలంటే భయము. ఎందుకంటే మనకు చేసేవాళ్ళు లేరు, చెందేవాళ్ళు లేరు. మనమే వండుకోవాలి, తినాలా. వాళ్ళు వెళ్ళకపోతే 11 గంటలు 12 ఎప్పుడో లేస్తారండి. మీరు ఈ కర్రీని చూసి లైక్ చేయండి ప్లీజ్ అండి. ఈ కర్రీ ఎలా ఉందో కూడా మీరే చెప్పండి ప్లీజ్ అండి. కర్రీస్ ఎలా చేస్తారనేది మీకు తెలియాలి కదా, అందుకనే చేస్తున్నాను. నా వంతున చేస్తున్నానండి. వీడియోలు వెళ్ళాలని, నేను చేయాలని చేస్తలేను వీడియోలు, కానీ ఏదో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఈ ఫస్ట్ నుంచే ఈ కర్రీస్ కూడా పెట్టుంటే నేను సక్సెస్ అయ్యేదాన్నేమో. నాకు తెలియక పెట్టలేదండి. లైక్ చేయండి ప్లీజ్ అండి.